2019 జగన్ సర్కార్ రాగానే డిప్యుటేషన్పై ఏరు కోరి తెచ్చుకున్నటువంటి ఒక వాసుదేవర్ రెడ్డి అయితే లిక్కర్ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. మనం చూసాం 2019 నుంచి ఇప్పుడు 2024 వరకు లిక్కర్ అనేది ఏపీలో ఎలాంటి అరాచకాలు జరిగాయనేది మనందరికీ అర్థమైంది. ఎందుకంటే మిగతా ప్రాంతాలంతా కూడా డిజిటల్ ఆన్లైన్ పేమెంట్లు తీసుకున్న ఏపీలో మాత్రం పూర్తి క్యాష్తోనే నడిచింది. అయితే ట్యాక్స్లు ఏవి అవేవి మిగతా వివరాలన్నీ కూడా దీంట్లో జరిగిన స్కామ్ ఏంటి, ఎవరిని అదుపులో తీసుకోబోతున్నారు, ఇది ఎంత పెద్ద స్కామ్, అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్తో ఇక్కడ ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్ని పోల్చవచ్చా, అసలుకి ఏం జరిగింది అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. 2019 ఏరి కోరి డిప్యుటేషన్పై తన మాతృ సంస్థ అయినటువంటి ఒక రైల్వే ట్రాఫిక్ జోన్ నుంచి తీసుకొచ్చుకొని మరి ఏరి కోరి పెట్టుకున్నారు జగన్ గారు. ఇక్కడ వాసుదేవరెడ్డి నుంచి చాలా రకాలైనటువంటి ఒక వస్తున్నాయి. అదేవిధంగా గత 6 నెలల నుంచి సిఎస్కి మొర పెట్టుకుంటున్నాడు వాసుదేవరెడ్డి, నన్ను మాతృ సంస్థకు పంపించేయండి, ఇంకా వద్దు నేను ఉండను అని చెప్పి. ఇది భయంతో కూడుకున్నటువంటి ఒక అని చెప్పేసి అనుకోవచ్చా? ఇప్పుడు వాసుదేవరెడ్డి మీద ఏ రకమైన చర్యలు జరగబోతున్నాయి, ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయి అంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే అటు వాసుదేవరెడ్డి గీసుదేవరెడ్డి మనకు అనవసరం. లిక్కర్ స్కామ్ జరిగింది, మామూలుగా కాదు, ఢిల్లీ లిక్కర్ స్కామ్కి 10 రెట్లు ఎక్కువ స్కామ్ ఇక్కడ జరిగింది. అసలు మామూలుగా చూస్తే ఢిల్లీలో లిక్కర్ స్కాము అది పెద్ద చెప్పుకోదగింది కూడా కాదు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్తో పోలిస్తే. ఢిల్లీలో ఏం జరిగిందంటే జగన్ గారు, ఢిల్లీలో ఏంటంటే గవర్నమెంట్ డిపోల ద్వారా మద్యాన్ని అమ్మేవాళ్ళు. అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కాగానే ఏం చేశాడంటే ఈ లిక్కర్ పాలసీని మార్చాడు. ఏంటి, ఈ ప్రైవేటు వాళ్ళకి టెండర్లు ఇద్దాము, టెండర్లు తీసుకొని ఆ అమౌంట్ తీసుకొని వాళ్ళకి ఈ షాపులు హ్యాండ్ ఓవర్ చేద్దాము, ఇంకా గవర్నమెంట్ నడపకుండా అని ప్లాన్ వేశాడు. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అని అరవింద్ కేజ్రీవాల్ లెక్కలు చూపించాడు. స్కాండల్ ఏంటి మరి అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇప్పుడు ఈ అరవింద్ కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకోవటానికి, అంటే ప్రైవేట్ పార్టీలకి దీన్ని ఇవ్వటానికి ఈ ప్లాన్ వేశాడన్న తెలుసుకున్న తర్వాత వీళ్ళందరూ కొన్ని పార్టీలందరూ కలిసి అతనికి ముడుపులు ఇచ్చారు. ఇవో సౌత్ గ్రూప్ అని ఒకటి ఉంది, ఆ సౌత్ గ్రూప్ ఇవన్నీ కూడా కలిపి వీళ్ళందరూ కేజ్రీవాల్కి డబ్బులు ఇచ్చేసి నువ్వు ఎటు ప్రైవేట్కి ఇద్దాం అనుకుంటున్నావు కదా మాకు ఇవ్వు అని చెప్పి వాళ్ళు తీసుకున్నారు. ఇది ఢిల్లీలో జరిగిన స్కామ్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటే బ్రీఫ్గా ఇది. అంటే పూర్తి స్థాయిలో బయటకు పెట్టకుండానే ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చే బదులు అదేదో మాకు ఇవ్వండి, ఇదిగో మీకు ఇవ్వాల్సింది మీకు ఇస్తున్నాం అని చెప్పి తీసుకున్నారు, అంతే బహిరంగంగా. గవర్నమెంట్ డిపోల ద్వారా అమ్మే లిక్కర్ని ప్రైవేట్కి ఇద్దాము అని ప్రభుత్వం నిర్ణయించుకుంటే ఆ ప్రైవేటు పార్టీలుగా వీళ్ళందరూ వచ్చేసి ముడుపులు ఇచ్చేసి దాన్ని తీసుకున్నారు. ఇది ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్. ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది అంటే అప్పటి వరకు ప్రైవేటు వ్యక్తులకి టెండర్ల ద్వారా లిక్కర్ షాపులు ఇచ్చేవాళ్ళు. దాన్ని జగన్మోహన్ రెడ్డి రివర్స్ చేశాడు. ప్రభుత్వమే ఈ లిక్కర్ షాపుల్ని మేనేజ్ చేస్తుంది, ప్రైవేటు వ్యక్తులు దీని నుంచి దూరం పెడదాం అని చెప్పి ప్రభుత్వ డిపోల ద్వారా అమ్మించాడు. అంటే ఢిల్లీలో ఏం జరిగిందో దానికి ఇక్కడ రివర్స్ చేశాడు. ఇక్కడ అప్పుడు ఏమనుకున్నారు అంటే ప్రభుత్వమే లిక్కర్ వ్యాపారం చేస్తున్నది, ప్రైవేట్గా ఎవరికి వేలం పాట పాడుకోవటం, ఆఫ్సెట్ ప్రైస్ ఇవన్నీ ఉండవు కదా, ఇదేమన్నా మంచి జరుగుతుందేమో అని కొంతమంది అనుకున్నారు. కానీ అప్పుడు కూడా నాలాంటి వాళ్ళు కొంతమంది చెప్పారు, ప్రభుత్వం ఏంటయా మద్యం అమ్మటం ఏంటయా, మద్యం వ్యాపారంలోకి గవర్నమెంట్ రావటం ఏంటయా అని అప్పుడు కొంతమంది నాలాంటి వాళ్ళు చెప్పారు. ఎవడు వినిపించుకోలేదు. ఈ ప్రైవేటు వాళ్ళ చేతుల్లో ఉన్న లిక్కర్ వ్యాపారాన్ని
జగన్ తన చేతుల్లోకి తీసుకోవటానికి వెనక కారణాలు చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకు తీసుకున్నాడు? ఈ మొత్తం కూడా రాష్ట్రంలో ఉన్న డిస్టిలరీలు బ్రూవరీలు అందరినీ కూడా ఆ పాత యాజమాన్యాలను బెదిరించి వాళ్ళని పంపించేసి ఒక్కొక్క దాన్ని తన మనుషులే జగన్మోహన్ రెడ్డి బినామీలే మొత్తం దాన్ని టేక్ ఓవర్ చేసి మొత్తం అక్కడ మందు తయారు చేయటం, ఎంత తయారు చేశారో తెలియదు కానీ అది తీసుకొచ్చి ఆ బాటిల్స్లో పోయటం, అది తీసుకొచ్చి అమ్మటం. ఆ అమ్మటం కూడా మీరు చెప్పినట్టు డిజిటల్ పేమెంట్లు ఉండవు, అంత క్యాష్. ఆ క్యాష్ అంతా ఎక్కడికి వెళ్తుందో తెలియదు. అంటే ఏంటి? ప్రభుత్వం ద్వారా లిక్కర్ బిజినెస్ చేద్దామన్న ఆలోచన వెనక జగన్ది ఇంత పెద్ద కుట్ర ఉన్నది ఇక్కడ. అంటే బ్రోరీలన్నీ అప్పటికే తన గుప్పెట్లో పెట్టేసుకొని అక్కడ తయారు చేసిన మందుని ఇక్కడ గవర్నమెంట్ ద్వారానే అమ్మించటం, డబ్బులు ఎంత జనరేట్ అవుతున్నాయో తెలియకుండా చేసుకోవటం, ఆ డబ్బులు కొట్టేయటం. ఈ తరహా స్కాండల్ అంతా జరిగింది. ఇదంతా జరిగిన సమయంలో ఇదంతా ఎవడు చేస్తాడు? ఒక మంచి నిజాయితీ పరుడైన ఒక ఐఏఎస్ ఆఫీసర్ని తెచ్చిపెట్టుకుంటే చేయడు కదా. ఈ ఎవడన్నా మన రెడ్డిని ఎవడన్నా పెట్టుకోవాలి, అందులో మన మనిషిని పెట్టుకోవాలి, అందులో పిచ్చోడిని పెట్టుకోవాలి అని ఎతికితే ఈ వాసుదేవరెడ్డి దొరికాడు. ఆ రైల్వేలో పనిచేసేవాడు, మీకు తెలుసు కదా, అవన్నీ మీరు చెప్పారు. అతన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని సంతకం పెట్టు అని పెట్టించారు మొత్తం. ఇప్పుడు ఈ రోజున ఆ వాసుదేవరెడ్డి దొరికాడు, అడ్డంగా దొరికిపోయాడు. అతనికి ఏదో ఒక 10 రూపాయలు చేతిలో పెట్టడం, వీళ్ళు ఒక ₹1,00,000 కొట్టేయటం. 10 రూపాయలు 1,00,000, 10 రూపాయలు 1,00,000 ఇట్ట కొట్టేశారు డబ్బులు. ఇప్పుడు ఇదంతా కూడా బయటకు వస్తూ ఉన్నది, ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నది. ఈ వాసుదేవరెడ్డి అసలు ఆంధ్రవాడు కాదు, తెలంగాణ వాడు, హైదరాబాద్లో ఉంటాడు. అతని ఇంటి మీద రైడ్ చేస్తే మొత్తం పోలీసులకి అన్నీ దొరికినాయి. ఎవడెవడు ఎంత తిన్నాడు, ఎవడెవడికి ఎంత ఇచ్చాడు, మొత్తం దొరికినాయి. ఇప్పుడు ఈరోజు నెక్స్ట్ ఏంటి అంటే ఈ వాసుదేవరెడ్డికి భయం పట్టుకున్నది. ఇప్పుడు మొత్తం అంతా చేయించింది వేరేవాడు ఉన్నాడు, చేసింది నేనైనా చేయించిన వాడు వేరేవాడు ఉన్నాడు. ఇప్పుడు గనక నేనే చేశాను అని ఒప్పుకుంటే మొత్తం అందులో కూరుకుపోతాడు. నేనెందుకు కూరుకుపోవాలి? నాకు వచ్చింది 10 రూపాయలు, నాతో చేయించిన వాడికి వచ్చింది ₹1,00,000 అన్న ఉద్దేశంలోకి ఇప్పుడు ఈ వాసుదేవరెడ్డి వచ్చేసి ఇప్పుడు ఈ వాసుదేవరెడ్డి అప్రూవర్గా మారదామని ప్లాన్ చేస్తున్నాడు. అప్రూవర్గా మారిపోయి బలానా వాళ్ళు నా మీద ఒత్తిడి తెచ్చారు, అందుకని నేను ఇది చేయాల్సి వచ్చింది అని కనుక మొత్తం చెప్పేస్తే వెనక ఎవడెవడున్నాడో అందరూ బయటకు వస్తారు. ఎవడెవడున్నాడు మొత్తం ఢిల్లీ లిక్కర్ స్కాండల్లో ఒక కంపెనీ, 2 కంపెనీ, ఇది వాళ్ళు ఇద్దరో 10 మందో 20 మందో బయటకు వచ్చారు. ఇక్కడ మొత్తం టాప్ నిన్న మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో టాప్ క్రీమ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లు చెప్పమన్నా కానీ చెప్తా కానీ అందరికీ తెలుసు కదా. టాప్ క్రీమ్ అంటే అందరికీ తెలుసు కదా. ఆ టాప్ క్రీమ్ మొత్తం వాళ్ళందరికీ దీనిలో వాటాలు ఉన్నాయి. ఇది ఇప్పుడు నెక్స్ట్ అంతా కూడా వచ్చేస్తుంది ప్రభుత్వం. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఊరుకోదు కదా. కొత్త మద్యం పాలసీ కూడా రాబోతున్నది త్వరలో. ఈ వాసుదేవరెడ్డిని ఎట్లా బెదిరించి పెట్టారంటే ఎలక్షన్లలో మద్యం కావాలి కదా, మద్యం పంపిణీ చేయాలి కదా, మనం మద్యం మత్తులో పెట్టి ప్రజలతోటి ఓట్లు వేయించుకుందామని కదా జగన్మోహన్ రెడ్డి ప్లాను. అందుకని మొత్తం ఇదే వాసుదేవరెడ్డి ద్వారా సరుకు కొనిపించి కంపెనీల నుంచి వైసీపీ నాయకులు తీసేసుకొని మొత్తం వాళ్ళకి డంపులు పెట్టేసుకున్నారు మొత్తం. మీరు అదే చూసాం కదా సిద్ధం సభల్లో, ప్రతివాడు తాగే ఉన్నాడు. అంత వాసుదేవరెడ్డి ఇచ్చిన సరుకు అనమాట అది. ఈ తరహా అక్రమాలకి అన్యాయాలకి పాల్పడ్డ ఈ వ్యక్తులందరూ ఒక్కొక్కడు బయటకు వస్తున్నాడు. ప్రస్తుతానికైతే వాసుదేవరెడ్డి క్లియర్ కట్గా దొరికిపోయాడు.
వాసుదేవరెడ్డి మీద ఇప్పుడు చాలా ఒత్తిడి ఎక్కువ ఉంది. దాంతో వాసుదేవరెడ్డి అప్రూవర్గా మారబోతున్నాడు. అప్రూవర్గా వాసుదేవరెడ్డి మారితే ఈ టాప్ 10 అంటాం కదా మనం, ఈ టాప్ 10 అంతా బయటకు వస్తారు ఇప్పుడు. అయితే మద్యంకి సంబంధించి చూసుకుంటే చాలా ప్రాంతాల్లో ఆంధ్రాలో జే బ్రాండ్ సరుకు దొరుకుతున్న సంగతి తెలిసిందే. అయితే దాంట్లో కూడా ఎంత కల్తీ మంది అంటే దాన్ని తాగిన వాళ్ళు ఉన్న ఆరోగ్యం చెడిపోయిన వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వారు ఇంకా చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు ఇవన్నీ కేసులు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందంటారా? బయటికి వస్తే దీనికి కారణం ఎవరు, బాధ్యత ఎవరు తీసుకోవాలంటారు? అంటే వైసీపీ ప్రభుత్వం అని చెప్పేసి అనుకోవాలా, లేదంటే వాసుదేవరెడ్డి లాంటి వీళ్ళే అని చెప్పేసి అనుకోవాలి? ఎవరిని దీని మీద కేసులు బనాయిస్తే ఎవరి మీద బనాయించాలంటారు? మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు జగన్ గారు. ఇదేంటి అంటే ఒక్క సేల్స్ చేసి డబ్బులు కొట్టేయటమే కాదు, ఇందులో డిస్టిలరీలు బ్రూవరీలు అన్నీ వాళ్ళే పెట్టుకొని స్పూరియస్ లిక్కర్ పెట్టేసి మొత్తం దాన్ని అందరికీ పంచిపెట్టారు. రేట్లు విపరీతంగా పెంచారు. 10 రూపాయల సరుకుని 200కి అమ్మారు. అటువంటి కుంభకోణం అది కూడా. అంటే ఇక్కడ ఆర్థిక కుంభకోణంతో పాటు సామాజిక కుంభకోణం కూడా ఉంది. సామాజిక కుంభకోణం అంటే ఏంటి అంటే ఈ కల్తీ మద్యం జే బ్రాండ్ మద్యం తీసుకొచ్చి ప్రజలకి ఇవ్వటం వల్ల వాళ్ళది తాగి కిడ్నీలు లివర్లు పోయి ఆసుపత్రుల్లో చేరిన వాళ్ళ సంఖ్య చాలా ఉంది. అంటే ఏంటి, నీ డబ్బుల కోసం, నువ్వు డబ్బులు సంపాదించటం కోసం మద్యపాన ప్రియుల లివర్లు కిడ్నీలు దొబ్బేశావు. ఈ రోజున ఎంతోమంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో కిడ్నీలు లివర్లు పోయిన వాళ్ళ సంఖ్య ఎంత ఉందో ఈ 5 సంవత్సరాలు చూస్తే చూసుకోవచ్చు. అంత దారుణమైన పెద్ద కుంభకోణం ఇది. ఓన్లీ డబ్బులు సంపాదించడమే కాదు, ఒక రకంగా చూస్తే ఢిల్లీలో డబ్బులు సంపాదించడానికి కుంభకోణం చేశారు. ఇక్కడైతే డబ్బులు సంపాదించటం కోసం ప్రజల్ని చంపటానికి కూడా వీళ్ళు సిద్ధపడ్డారు. అది ఢిల్లీ లిక్కర్ స్కామ్కి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్కి ఉన్న తేడా. డబ్బులు ఒకటి సంపాదించుకోండి, గడ్డి తింటున్నారు, గడ్డి తినండి మీరు, అంతేగాని ప్రజలని చంపి వాళ్ళ రక్తపు కూడు తినటానికి వీళ్ళందరూ సిద్ధపడ్డారు. ఇది ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ స్కామ్. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఢిల్లీలో జరిగిన చిన్న కేసుకే ఎంతటి కేసులు బనాయిస్తున్నాం అని తెలిసిందే. కానీ ఇప్పటిదాకా వీళ్ళు ఎవరిని పట్టుకోలేరు అనుకున్నారు. ఒకవేళ మీరు చెప్పినట్టు వాసుదేవరెడ్డి ఒకవేళ అప్రూవల్ కింద మారితే మటుకు మీరు అన్నట్టు టాప్ క్రీమ్ ఎవరైతే ఉంటారో పూర్తి స్థాయిలో వాళ్ళకి ఏం జరగబోతుంది అనేది ఫ్యూచరే మనం ఊహించుకోవచ్చు. నమస్తే సార్. నమస్కారం.